ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేపల కూర చేసినారు. ఈరోజు పని చాలా కష్టంగా అయింది ఫ్రెండ్స్. ఈరోజు చేపల కూర దుమ్ము లెక్క. మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు పనికి పోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముళ్ళు చూడు ఎలాగున్నాయి. ఇలాంటి చిన్న పిల్లలకు అస్సలు పెట్టుకోకూడదు, ఎందుకంటే గొంతులు ఇరుక్కుంటాయి. మనకే చాలా భయం వేస్తుంది ఇది తినాలంటే. చేపల పులుసు అదిరింది ఫ్రెండ్స్. ఫ్రై ఇంకా బాగుంది. ఎన్ని తిన్నే బోరు పట్టదు. ప్రసాద్ లేకపోయా ల్యాండ్ బాగుంది. ప్రసాద్కి ఇష్టం. ప్రసాద్ ఎక్కడున్నా సరే నేను తినేది చూడండి. ప్రసాద్ వచ్చాడేమనుకునే రాలేకపోయా, మిస్ అయినాడు. ఇంకోసారి నేను ప్రసాద్ ఖచ్చితంగా భోజనం చేస్తాను. ఈ ఉల్లిగడ్డలు, ఈ ఫ్రై, ఈ పులుసు, ఈ రొట్టె బాగున్నాయి. ఈరోజు నాకు కడుపు నిండా తిని ఇద్దరమే ఇంక పొద్దున 6 గంటల పనికే పోవాలా. మనం ఎంత పని చేసినా ఎంత సంపాదించినా కడుపు నిండా అన్నం తినాలా. ఎప్పటికీ ఇలాంటి వంటకాలు ఉంటాయి అనుకోకూడదు. ఇలాంటివి లేకుండా అన్నం పప్పైనా ఎల్లిపాయ కారమైనా మనం పుట్టిందే తిన్నీకే. టెన్షన్ ఎక్కువ పెట్టుకోకూడదు. పని బాగా చేయాలా, కడుపు నిండా తినాలి. మనం ఏది కష్టపడతామో దీనికోసం. చేపలు చాలా జాగ్రత్తగా తినాలా. నాకు చేపలు అంటే ఇష్టం, తినాలంటే కష్టం. చేపల పులుసు బాగుంది. కడుపు నిండా తిన్నా, కానీ తిన్నట్టనే లేదు అసలు.